ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అనుసరించాలి? ఏంటి అనుసరించడం అంటే ఏంటండి? ఉదాహరణకి గొర్రెల మంద ఏం చేస్తుంది? కాపరిని అనుసరిస్తుంది. కాపరి ఎటు వెళితే, కాపరి ఎక్కడికి నడిపిస్తే, కాపరి ఎటువైపుకు నడిపిస్తే అటు ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయి? నడిపిస్తాయి. అలా అనుసరిస్తూ కాపరితో పాటుగా నడుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే కాపరి మాట వింటాయి అనేది అర్థం. అలాగే సంఘము, దేవుని ప్రజలమైన మనము కూడా ఏం చేయాలంటే మన కాపరి, మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి, మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించాలి. చాలామంది సంఘంలో సభ్యులుగానో, సంఘంలో విశ్వాసులుగానో, క్రైస్తవులుగానో పిలువబడుతున్నారు ఈరోజు కూడా. కానీ నా ప్రియమైన వాళ్ళరా, క్రీస్తుని అనుసరించేవారు మాత్రం కొద్దిమందే ఉన్నారు. ఏ శాతంలో చూసినా, ఎంతమందిలో చూసినా సరే సంఘము సంఖ్యలో కనబడుతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, క్రీస్తును అనుసరించేటటువంటి వ్యక్తులు మాత్రం తక్కువగా కనిపిస్తారు. అయితే సంఘములో ఎవరుండాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు అనుచరులు ఉండాలి. సంఘములో క్రైస్తవులుగా పిలువబట్టం కాదు దేవుడు కోరుకునేది. ఆయన కోరుకునేది ఏంటంటే క్రీస్తు అనుచరులుగా పిలువబడాలి, క్రీస్తు శిష్యులుగా పిలువబడాలి. అలా అనుసరించే వారిని ఏమంటారంటే శిష్యులు అంటారు. మనం 12 మంది శిష్యులే అనుకుంటాం. మనం 12 మందే కాదు, ఇంకా ప్రభు ఉన్న కాలంలో, అపోస్తలుల కాలంలో చాలామంది ప్రభువుకి శిష్యులు ఉన్నారు. ప్రియమైన వారు చూసారా, వారిని ప్రత్యేకంగా ఆ పిలుపుతో పిలిచారు. ఆలోచన చేసుకోండి, మీరు క్రీస్తు అనుచరుడేనా? నీవు క్రీస్తు శిష్యుడిగా ఉన్నావా? లేకపోతే ఏదో ఆచారంగా మేము క్రైస్తవులం, మా తాతగారు, మా నాన్నగారు ఇలాగ తరతరాల నుంచి మాది క్రైస్తవ కుటుంబం, అందుకే మేము చర్చికి వస్తున్నాం, అందుకే మేము క్రైస్తవులుగా ఉన్నాం, మా సర్టిఫికెట్లో కూడా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, ఇదే మాకు పరమావధి అని అనుకుంటే సరిపోదు. అవి ఎందుకు పనికిరావు? అర్థమైందా? అవి దేనికి పనికిరావు. ఎప్పుడనంటే నిజమైన క్రీస్తు అనుచరుడిగా గనక లేకుండా అవన్నీ ఉన్నందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ విధంగా తాత ముత్తాతల కాడించి క్రైస్తవుడు కాకపోయినా క్రీస్తును గనక అనుసరిస్తే నీవు నిజమైన శిష్యుడిగా నీవు నేను ఆయనకి ఉంటాము. అలా ఉందుముగాక.